రోజు ముందే తోలుకొచ్చుకుంటాం. ఇగో మీ సామాన్లన్నీ సదరేసిన. ఈ బ్యాగ్లో పండ్లు, గోళీలు, నీళ్ళ బాటిల్ ఉన్నాయి. మర్చిపోకుండా గోళీలు వేసుకోండి. మీకు టైం తెలియకపోతే గంట తర్వాత కొల్లాపూర్లో బస్ ఆగుతుంది, అప్పుడు వేసుకోండి అత్తమ్మా. రండత్తమ్మా, బస్కి టైం అవుతుంది. నానమ్మ, అయితే శివరాత్రి రోజు ఏం జరిగింది? తదేవాన్ని కొట్టాడా? బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. బతుకుంటే నానమ్మ, బాబాయ్ ఇంటికి మా ఇంటికి తిరుగుతున్నావు, నీకు ఇల్లేదా నానమ్మ? గూడు వదిలి గోడు వెళ్ళదీసుకుంటూ వెళ్ళాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు రంగదాసు. కట్టుకున్న ఇండ్లను, కలుపుకున్న బంధాలని వదిలి వెళ్ళడం అంటే ప్రేమకు దూరం అవడమే, సర్వస్వాన్ని కోల్పోవడమే. కడుపు చించుకొని కన్నందుకేమో క్యాలెండర్లు చూసి పంచుకుంటున్నారు. ఇల్లు ఇది, నేను, ఇది నాన్న, ఇది అమ్మ, ఇది నానమ్మ. నానమ్మ వెళ్ళిపోయింది కదా. ఇది బంతిగాడు, ఇది బంతిగాడి ఇల్లు, ఇది తోట, ఇది చెరువు. ఏయ్, 2 నిమిషాలు ఇంట్లో లేకపోతే ఇల్లు మొత్తం పాడు చేసేసావా? ఇట్లా కూసో, చూడు ఒళ్ళంతా ఎట్లా రాసుకున్నావు. రోజుకి నువ్వు చాలా బ్యాడ్గా తయారవుతున్నావు. ఇట్లనే చేసినావు అనుకో, నిన్ను బూచోడికి పట్టిస్తా. ఇందాక నాన్నమ్మని బస్ ఎక్కి చనిపోయినప్పుడు బూచోని కూడా తీసుకొచ్చిన. మాట వినలేదనుకో, వాడు నిన్ను అమాంతం మింగేస్తాడు. తర్వాత నీ ఇష్టం. నేను గుడ్ బాయ్. ఇంకొంచెం. ఏడున్నావు నాన్న, నన్ను సత్తాయించకు. పొద్దునే మీ నాన్న వస్తున్నారు, బట్టలు ఉతకాలే. ఇందాక నేను చెప్పిన బూచోడు ఆ కర్టెన్ వెనకాలే ఉన్నాడు, మింగేస్తాలే. మొన్నటి నుంచి బంటిగాడు కనిపించట్లేదు, ఏమయ్యాడో తెలుసా? కాదు, అల్లరి ఎక్కువ చేస్తున్నాడని వాళ్ళ అమ్మే బూచోడికి పట్టించింది. నువ్వు కూడా ఇలాగే బ్యాడ్ బాయ్ లాగా అల్లరి చేసావనుకో, నిన్ను కూడా నేను ఆ బూచోడికి పట్టించేస్తా.
రావురా తాత వాళ్ళ ఇంటికి చెప్తే వెళ్తా. ఒకనొక మనవడని ఒత్తొత్తి పెట్టినావు 100 ఎకరాలు ఉన్నాయి భూస్వామి ఆసామి అనుకుంటా చిలకల పండు తిప్పినావు. ఇప్పుడేమో మంచి స్కూల్లో సీట్ వస్తే పోను అంటుండు. ఈ సీట్ రానికి ఇంకంటే ఎక్కువ నేనే చదివినా. మన ఖాందాన్లో ఎవరికి వరకు ఇలాంటి స్కూల్లో సీట్ రాలే. ఇప్పుడు మంచిగా చదువుకుంటే ఫ్యూచర్లో నిమ్మలంగా ఉండొచ్చురా. అమ్మ ప్లీజ్ నేను పోను, అల్లరి చేయను, గుడ్ బాయ్ లాగా ఉంటా. హాస్టల్లో ఫోన్ ఉండదు, టీవీ ఉండదు. 2 నెలలే కదా నాన్న, నువ్వు ఇట్లా పోగానే అట్లా దసరా సెలవులు వస్తాయి. మంచిగా హాలిడేస్కి రాగానే ఫోన్తో ఆడుకోవచ్చు. మంచి స్కూల్ వేసేదే మంచిగా చదువుకోవాలని. స్కూల్కి పోయినాం అనుకో మంచిగా చదువు వస్తుంది. మంచిగా చదువు వస్తే మంచి కొలువు వస్తుంది. మంచి కొలువు వస్తే మస్తు పైసలు వస్తాయి. మస్తు పైసలు వచ్చినాయంటే ఆ పైసలతో నువ్వు అప్పుడు నువ్వే ఓ సెల్ ఫోన్ కంపెనీ పెట్టుకోవచ్చు. అప్పుడు బతుకంతా మంచిగా ఉంటుంది. పా నాన్నప్ప. ఎప్పుడు పక్కల పంచాయతీలే కావాలి మీకు. ఇలా కోడలికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధే రాదు. అత్తకు చెప్పుకోనే చెప్పుకోదు. ఏ మనిషో ఏందో. బంటి గాని తీసుకెళ్లాడు కదా, బూచోడికి పట్టిస్తా. అమాంతం నీ మీదకి దూకేసి కళ్ళు పీకేసి నిన్ను ఎత్తుకుపోయి ఏడిపిస్తాడు, భయపెడతాడు, గుడ్లు పీకేస్తాడు, నమిలేస్తాడు, కళ్ళు పీకేసి మింగేస్తాడు. మీ తాతయ్య సమస్యలకు భయపడకుండా ఎదురెళ్ళేటవాడు. అస్సలు భయపడేవాడు కాదు. కొండంత ధైర్యం ఉండేది. నువ్వంటే ఎవరో కాదు నాన్న, మీ తాతయ్యే. కట్టుకున్న ఇళ్లను, కలుపుకున్న బంధాలను వదిలి రావడం అంటే సర్వస్వాన్ని కోల్పోవడమే. సకలం వదిలేయడమే, శకలంగా మిగలడమే. 2 తరాలని విడగొట్టి పూడ్చలేనంత అగాధాన్ని మిగిలించారు. దీనికి ఉపాయమేది? ఉపశమనం ఏది?